హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో ఇప్పుడు కరెక్ట్గా టైం 8:30 అయిపోయింది. మా పాప ఇంకా స్కూల్కి రెడీ అవుతుందనమాట. నేనైతే మాత్రం తనకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నా. ఆల్రెడీ వాటర్ బాటిల్ బ్యాగ్ ఒక దగ్గర పెట్టేసిన. ఇంకా స్నాక్స్, లంచ్ బాక్స్ కట్టాలి. రైస్ అయిపోయింది. ఈరోజు పప్పు చేశాను అనమాట. పెసరపప్పు తాలింపు పెట్టాను. దానికి పప్పు అంటే ఇష్టం, లేదంటే ఎగ్ కర్రీ, నెక్స్ట్ ఎగ్ ఆమ్లెట్. సో అలా తింటాను అనమాట. సో ఈరోజు అయితే పప్పు, ఎందుకంటే మండే కాబట్టి. అది పెసరపప్పు చాలా హెల్దీ కదా. మా ఆయనకి కూడా చాలా ఇష్టం పెసరపప్పు అంటే, అందుకే అది తాలింపు పెట్టేసిన. ఈరోజు కర్రీ అదే అనమాట. మళ్ళీ దానికి వడియాలు కాంబినేషన్కి చెప్తాను. పప్పుతోనే వడియాలు నంచుకొని తినేస్తాము. అది మ్యాటర్. యాక్చువల్గా నిన్న నైటే క్యాంప్ నుంచి అయితే వచ్చామన్నమాట. మొన్న వైజాగ్ వెళ్ళాము పని మీద. ఆ పని కంప్లీట్ అయిపోయిన వెంటనే వైజాగ్ నుంచి వచ్చాము. మేము వచ్చేసరికి ఎన్ని పార్సెల్స్ వచ్చాయో చూడండి. అవన్నీ వీడియోస్ షూట్ చేయాలి. సో అది గీతు పాపకి అయితే స్నాక్స్ వచ్చేసరికి కాజును బిస్కెట్స్ పెట్టేస్తాను. ఎందుకంటే బనానాస్ లేవు, అయిపోయాయి. మళ్ళీ బనానాస్ తెప్పించాలి. బనానాస్ ఉంటే డైలీ ఒక బనానా పెడతాను అనమాట తనకి స్నాక్స్ కింద. కిచెన్ లో చాలా పనులు చేస్తుంటాం కదా. చేస్తుంటే వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాం. హ్యాండ్ వాష్ చేసినప్పుడు మామూలుగా హ్యాండ్ వాష్ లూజ్ ఉంటుంది కదా, అది యూజ్ చేస్తూ ఉంటాం. అలా యూజ్ చేసింది ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేనైతే ఈ లిక్విడ్ డిస్పెన్సర్ అయితే తీసుకున్నాను. ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, గలీజ్ గా సైడ్ కి సబ్బు డబ్బులు పెట్టి ఆ సబ్బు తీసుకుని రాసుకుంటూ ఉంటాం. అదొకటి బ్యాడ్ హ్యాబిట్, బాగోదు. ఇంకొకటి మనం పంప్ చేస్తూ ఉంటాం, మళ్ళీ మనం చేయి పెట్టాలి దాని వల్ల. అది కూడా ఇబ్బంది కనిపిస్తుంది. జస్ట్ ఇది మనం చేయి పెడితే చాలు. ఫోన్ చూడండి ఎంత వస్తుందో. సో అందుకోసమే నేను అగర్వాల అలైట్ ఫోమింగ్ హ్యాండ్ వాష్ డిస్పెన్సర్ అయితే తీసుకున్నాను. మనం ఇలా హ్యాండ్ పెడితే చాలు, ఫోమ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఈ ప్రొడక్ట్ తో పాటు మనకి మాన్యువల్ ఒకటి, 2 స్టిక్కర్స్, అలానే టైప్ సి ఛార్జ్ కేబుల్ కూడా ఇచ్చారు. మీద క్యాప్ రొటేట్ చేస్తే చాలు, ఇది ఓపెన్ అయిపోతుంది. అందులో సోప్ లిక్విడ్ అయితే వేసేసుకోవడమే. ఇది 420 ml లార్జ్ కెపాసిటీ ట్యాంక్. మనం ఇందులో 1 వంతు లిక్విడ్ వేసిన తర్వాత 5 వంతులు వాటర్ అయితే కలుపుకోవాలి. ఆ స్ట్రైట్ లైన్ లో మనకి లిక్విడ్ ఎంత ఉందో చూపిస్తుంది. ఎక్కడైతే మనం హ్యాండ్ వాష్ చేసుకుంటామో అక్కడైతే మనం ఆ స్టిక్కర్ ని ఫస్ట్ గా ప్లేస్ చేసుకొని ఈ డిస్పెన్సర్ బ్యాక్ ఉన్న హుక్ ని అయితే ఆ స్టిక్కర్ కి అటాచ్ చేసేసుకోవడమే. మీరే చూస్తున్నారు కదా, ఈజీగా ఫిట్ అయిపోయింది. ఈ స్విచ్ ఆన్ ఆఫ్ కనమాట. అలానే ఇందులో 4 మోడ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఫస్ట్ మోడ్ లో సోప్ డిస్పెన్స్ 0.3 సెకండ్స్ వస్తుంది. సెకండ్ మోడ్ లో 0.8 సెకండ్స్, థర్డ్ మోడ్ లో 1.5 సెకండ్స్, ఫోర్త్ మోడ్ లో కంటిన్యూగా 2 సెకండ్స్ డిస్పెన్స్ అవుతుంది. పవర్ బటన్ ని 3 టైమ్స్ ప్రెస్ చేసినట్టయితే మనకి ఆటో క్లీనింగ్ మోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇది 1200 mAh బ్యాటరీ కెపాసిటీ అండి. మోడ్ 1 లో 10,000 డిస్పెన్స్ అవుతుంది. మోడ్ 2 లో 7,000, మోడ్ 3 లో 5,000, మోడ్ 4 లో 4,000 డిస్పెన్స్ అయితే అవుతుంది. ఇది IPX5 వాటర్ రెసిస్టెంట్ డిజైన్ అండి. సేఫ్ ఫర్ ఎవ్రీడే యూస్. దీని బ్యాక్ సైడ్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఛార్జింగ్ ఎంత ఉన్నది అనేది డిస్ప్లే లో కూడా కనిపిస్తుంది. ఈ ప్రొడక్ట్ ప్రతి ఒక్క కిచెన్ లో కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. దీని డీటెయిల్స్ మీకు కూడా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తున్నా. అలానే ప్రొడక్ట్ ని కూడా ట్యాగ్ చేస్తున్నా, చెక్ చేయండి. పప్పు అన్నం అయితే రెడీ అయిపోయింది. గీతమ్మ కూడా స్నానం చేసింది. ఎప్పుడైతే బాక్స్ పెట్టేయడమే. 4 గుడ్ డే బిస్కెట్స్, అలానే 5 to 6 కాజూస్ పెట్టాను అనమాట. ఈ 4 కూడా అయితే మార్నింగ్ తింటుంది, లేకపోతే ఆఫ్టర్నూన్ బ్రేక్ ఇస్తారు కదా అప్పుడు తింటుంది. తన బాక్స్ రెడీ అయిపోయింది. రోజు స్కూల్కి లేట్గా వెళ్తుంది అనమాట, వ్యాంగ లేగదు. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి సరే, ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి పప్పు పెరుగు అన్నం అనమాట. మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి ఓన్లీ పప్పు అన్నం కదమ్మమ్మ. వెళ్ళు ఫస్ట్ పైన తెచ్చుకో, దువ్వుతూను నా అన్నలోపు నీకు తినిపించేస్తారు. సాక్సులు తర్వాత వేద్దాం, వెళ్ళే ముందు వేద్దాం. ఇక్కడ ఉన్ని రెడీ అయిపోయింది అనమాట మేడం. తినేసి వెళ్ళిపోతే ఇంకా అయిపోయినట్టే. గుడ్ గర్ల్ గీతక తినేస్తుంది, వెళ్ళిపోతుంది. హాయ్ చెప్పు. ఓస్ ఇటు చూడు, సిగ్గుపడుతున్నావా నువ్వు? వీడియోలు తీస్తున్నాను నువ్వు. దూరం నుంచి బాగానే ఉంది, దగ్గరికి వస్తేనే ఏదో గీతలు పెట్టినట్టు. ఎవరో కామెంట్స్లో ధరణికి అన్నారనమాట, నువ్వు పిల్లల్ని రెడీ చేయవు, తినిపించవు, అన్నీ మీ ఆయన చేసుకుంటాడని. కానీ మార్నింగ్ 8 లెగ్స్ అయినా 8:30 అయ్యేసరికి కష్టపడుతుందండి. అంతే కదా, అరగంటలో చేయగలుగుతా. అది నా టాలెంట్. నేనైతే 7కి లెగ్సి 8:30 వరకు కష్టపడతా. నన్ను అడుగు పడతాను అంట. ఈ మధ్య 10 days నుంచి బ్యాక్ పెయిన్ హెవీగా ఉంటుంది. యాక్చువల్గా పీరియడ్ వచ్చే ముందు నాకు ఒక 10 days ముందు నుంచి సిమ్టమ్స్ అనమాట ఇవన్నీ. నీకు పీరియడ్ సింటమ్స్ తగ్గడానికి మీ దగ్గర ఏమైనా చిట్కాలు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, మేబీ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. దా తల్లి వేంగ్రా
9 అవుతుంది అనమాట. ఇప్పుడు వెళ్ళిపోతుంది గీతమ్మ స్కూల్కి. యాక్చువల్గా తన స్కూల్ 8:30, ఇదైతే 30 మినిట్స్ లేట్గా వెళ్తుంది. కానీ ఒక్కొక్క రోజు వ్యాంకి వెళ్ళిపోతుంది, ఒక్కొక్క రోజు లేట్ అవుతుంది అనమాట. ఫస్ట్ అది లేగదు, నేను కూడా లేగాను. హెల్త్ బాగాలేనప్పుడు నేను అస్సలు లేగలేను, నా వల్ల కాదు. కానీ నేను ఫాస్ట్గా రెడీ చేసేస్తా. బట్ అది లెగిసి వాకింగ్ చేస్తుంది. థ్రెడ్మిల్ తీసుకున్నారు కదా, దాని మీద ఒక 10 to 15 మినిట్స్ వాకింగ్ అయిన తర్వాత ఏదో కొత్తగా కొన్నారు అనమాట ఇంకొక ఐటమ్, బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి అంట. అదొక ప్రోడక్ట్ కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది స్కూల్కి వెళ్ళిన వెంటనే. నేను పదనాని ఏమే చూడండి, లేట్ చేస్తారు మళ్ళీ నాకంటారు. ఇంకా గీతమ్మకి స్కూల్ ఫీజు కట్టాలండి, ఫస్ట్ టైంది. ఇంతవరకు అయితే స్కూల్ ఫీజు కట్టలేదు గీత పాపకి, ఎప్పుడు కట్టాలి. దా ఏం చేద్దాం మరి, పదా స్కూల్ టైం అయింది, ఇంకెళ్ళవా? నేను వేస్తాను, చేస్తాను. నిజంగా ఎండలో పెట్టాలా? ముద్దేది మమ్మీ, ముద్దు ముద్దు. బాయ్ బేబీ, బాయ్. తిను, బా చదువుకో. అలాగే బాయ్. అది వెళ్ళేంత వరకు ఇంట్లో గోగోలు ఉంటుంది. మా లక్ష్మి అయితే ఇళ్ళల్లా తుడిచేసి ఇల్లంతా వచ్చేసింది అనమాట. మేము క్యాంప్ వెళ్ళి వచ్చాం కదా, అందుకోసం తన పనులు తను చేసుకుంటుంది. అయితే పడుకుంది, లేగలేదు. యాక్చువల్గా ఈ దుప్పటే అనమాట, ఎండలో వేయాలి. యాక్చువల్గా ఇది రేడియం దుప్పటి అనమాట. లైట్ ఆపితే నైట్ టైము రేడియం లైట్స్ ఎలా వెలుగుతాయి, ఈ దుప్పటి నుంచి కూడా అలా వెలుగుతుంది కదా. మా ఇంటికి థ్రెడ్ మిల్ వచ్చిందని ఇదేనమాట మా ఆయన తీసుకున్నారు. ఇంట్లో ఎక్సర్సైజ్, అదే ఇంట్లోనే వాకింగ్ చేయడానికి పిల్లలు అతను అందరూ చేస్తారు. నేను అప్పుడప్పుడు చేస్తాను, రెగ్యులర్గా అయితే నేను చేయను. కొత్తది ఒకటి తీసుకున్నారనమాట. ఇది వచ్చేసరికి బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి అంట. మన బాడీ కూడా స్టిమ్యులేట్గా స్ట్రైట్గా మంచిగా ఉండడానికి అంట, మంచి షేప్ వస్తుందంట. ఇలా ఎక్కి అదే మనం పెట్టేయాలి, గుండెలో పెట్టేసి ఇలా చేయాలి. నాకు భయం వేస్తుంది, నేను చేయలేదు, నిన్నే వచ్చింది ప్రోడక్ట్ అయితే. ఇలాగంట ఇలా తిరగాలంట, అలా అయితే హిప్ షేప్ వస్తుంది, బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుందంట డైలీ చేస్తే. నాకైతే దీని గురించి ఏం తెలీదు. ఈ మధ్య మా ఆయన ఇలాంటివన్నీ కొంటారు. మా ఆయన ఉద్దేశం ఏంటంటే ఎవరింట్లో లేకపోయినా మా ఇంట్లో అన్నీ ఉండాలి అన్న ఉద్దేశం. ప్రతి ఒక్క ఐటెం కొంటూ ఉంటారు. కానీ బాగుంది, ఆడుకున్నట్టు. కానీ ఏమైనా స్లిప్ అయితే పడిపోతున్నాం అనమాట. ఇంకా ఇప్పుడు నేనైతే స్నానానికి వెళ్ళిపోతున్నా. ఇంకా స్నానం అయితే చేసేసి డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇంకా ఫేస్కి మేకప్ అయితే ఏం వేసుకోలేదు అనమాట. మేకప్ అంటే ఏం కాదు, ఒక ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటాను. బట్ అంతలోపు మా ఆయన ఒక షూట్ ఉందంటే అది కంప్లీట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసేసాము, అయిపోయింది. ఇదే అనమాట క్రీము, చాలా బాగుంది. అంతలోపు మా ఆయన ఏదో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారంట, అవన్నీ ఓపెన్ చేసి చూసుకుంటారు. మా ఆయనకి ఎంత ఇష్టం అంటే ఆన్లైన్లో షాపింగ్ చేయడం, ఏదో ఒకటి చూస్తూనే ఉంటావు కదా నాని. అవును, మాకు మరి అలా జరుగుతుందో లేకపోతే ముందే అనుకుంటారో తెలియదు, కానీ 31st డెలివరీ అని చూపించే ఇవన్నీ. సో మేమైతే క్యాంప్ వెళ్ళాము సాటర్డే సండే, మ్యాక్సిమం వీకెండ్స్లో మేము ఇంటి దగ్గర ఉండము. బట్ మాకు డెలివరీస్ అన్ని సాటర్డే అండ్ సండేనే వస్తాయి అనమాట. 31st రావాల్సినవి కూడా ఈరోజు, నిన్న డేట్ ఎంతనని 26th, 4 days ముందు వచ్చేసాయి. మాకు అవసరమైనప్పుడు డెలివరీ వ్యాంగ్ రమ్మంటే అసలు ఏమి రావు తెలుసు. అసలు కామెడీ అనిపిస్తుంది. ఇచ్చారు క్యూట్. ఇదేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వీడియోలో చెప్పేస్తాలే, అంతలో మీరు కామెంట్ చేసేయండి. ఇవైతే సోప్స్ అనమాట, పిల్లల కోసం మా ఆయన ఆర్డర్ పెట్టారు. స్మెల్ కూడా బాగా వస్తుంది. సబ్బు రాసుకోవడానికి పిల్లలు మారం చేస్తారు కదా, అలాంటివి బొమ్మలు లాంటివి అనుకోండి, ఆడుకున్నట్టు రాసేసుకుంటారేమో అని థాట్కి ఆర్డర్ పెట్టాను. నువ్వు ఎందులో ఆర్డర్ పెట్టావు? మీషోనా? నేను ఫ్లిప్కార్ట్లో చూస్తాను, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటే మీకు స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తానండి. నచ్చితే కొనుక్కోండి, లేదంటే లేదు, జస్ట్ చూపిస్తున్నాను అంతే. మీ ఇంట్లో పిల్లలు ఉంటే అది యూస్ అవుతుంది. ఇంకా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను. పెంకు కూడా పెట్టేసిన స్టవ్ మీద, అంతలో అది హీట్ ఎక్కుతుంది అని చెప్పేసి. ఇవ్వండి, ఎప్పుడైతే ఫ్రిడ్జ్లో రుబ్బి తీసి ఊతకం వేసేస్తా. వైజాగ్ వెళ్ళానని చెప్పాను కదా, మా నాన్న రుబ్బి ఇచ్చారు, తీసుకొచ్చాను. అయితే ఊతప్పం వేస్తాను. మా కూరగాయలు ఆవిడ వచ్చిందంటే కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళాలి. కూరగాయలు అయితే 2 రకాలు, బంగాళదుంపలు, అల్లని కొత్తిమీర తీసుకున్నాను. మొత్తం 80 రూపాయలు అయ్యాయి అనమాట ఇవి. మా గీత పాపకి ఎంతో ఇష్టమైన బెండకాయలు, ఆ బెండకాయల కోసమే దింపించాను, తీసుకున్నాను.
దానికి 3-4 సార్లు వండిసి పెట్టినా బెండకాయ కూర తినేస్తుంది అనమాట. రోజు వండి అమ్మ అని బుర్ర తింటుంది. నాకు బెండకాయ అంటే అస్సలు నచ్చదండి. దానికి మాత్రం ప్రాణం బెండకాయ అంటే. ఇంకా అందుకే తీసేసుకున్నాను. రేపు బెండకాయ ఫ్రై చేసి పెట్టవచ్చు, చక్కగా తీసుకెళ్ళిపోతుంది అనేసి. ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. టిఫిన్ బాక్స్ కట్టేశాను, పట్టుకెళ్ళిపోయి అక్కడ తింటారంట. ఇంక ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవాలి. నేనైతే ఓతప్పం వేసుకోవట్లేదు. రాత్రి కుడి ముక్కలు పెట్టినవి ఒక 2 కుడి ముక్కలు ఉండిపోయాయి. అదైతే పోపు పెట్టుకొని తినేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ అవి వేస్ట్ అయిపోతాయి కదా. ఆడవాళ్ళు అందరి ఆలోచనలు ఎలానే ఉంటాయి కదా, ఏది వేస్ట్ చేయకూడదు, అన్నీ మనం పొట్టలో వేసుకోవాలి అనుకున్నాను. సో ఇవ్వండి నా కోసం ఇడ్లీ పోపు పెట్టుకుంటున్నా. టైం కరెక్ట్గా 10:03 అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే నేను తింటున్నా, తెచ్చుకున్నా. మళ్ళీ పాపం లేపాలి. రాత్రి 1 గంట అయింది పడుకుందాం, అందుకే ఇప్పుడు లేగట్లేదు. ఇంకా నేను అలా వదిలేసిన. ఇప్పుడు నేను తినిసిన వెంటనే తను లేపుతాను. లేనమ్మా లెగుస్తారా? ఇంకా లేపగా లెగిసింది అనమాట. ఇంకా ఆడుతుంది, స్నానం చేయదట. స్నానం అయితే చేయించడానికి ఇంక ఫుడ్ పెట్టేస్తున్నాను. ఎలానో టైం 11 అయిపోయిందని చెప్పేసి పెరుగన్నం పెట్టేస్తున్నా. పెరుగు పప్పు వేసి తినేస్తుంది. ఎన్ని పెట్టారో చూడండి మా ఆయన ఆర్డర్ వీడియోలు షూట్ చేయడానికి. టైం అయితే గట్టిగా 1 అవుతుంది. ఇంకా సేరపడ్డం పని ఏం లేదు కదా, అందుకోసం. గీతం ఇంటికి వచ్చిన వెంటనే షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. తను కూడా వచ్చిన వెంటనే పడుకుండిపోయింది. నాకు కూడా ఒక 3 to 4 షూట్స్ ఉంటే అది కంప్లీట్ చేసుకొని ఎడిటింగ్స్ కూడా చేశాను. ఇంకా దానికి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సింది ఉంది, అది ఇంక ఇవ్వాలి. ఇంకా డిన్నర్ టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా పొయ్యి మీద పాలు పెట్టాను పిల్లలకి. నెక్స్ట్ శనగగుడ్లు వేపుతున్నా చట్నీకి. అంటే పిల్లలకి ఇప్పుడే పాలు అవని ఇప్పుడు అచ్చబెట్టాను అనుకోండి, వాళ్ళు తాగిన టైంకి చల్లగా అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు నుంచి అచ్చబెడుతున్నాను. ఇక్కడైతే చట్నీకి పలుకు వేస్తున్నాను అనమాట. రుబ్బు ఉంది, పోతప్పం వేసేస్తాను చట్నీ చేసి. కావాలి ఎగ్ రైస్ మండే తింటారా? టుమారో చేస్తాను కదా ఎగ్ రైస్, టుమారో చేస్తాను. రేపు చేస్తాను తల్లి. ఈరోజు మండే తినకూడదు కదా. నేను చేయను, మండే చేయను. నాని ఈ సోప్ డిస్పెన్సర్ అయితే కొత్తగా వచ్చిందనమాట. వచ్చిన దాన్ని ఎవరైనా అవసరానికి వాడుకుంటారు, వీళ్ళు ఆడుకోవడానికి వాడుకుంటారు అనమాట. మా ఆయనను గీతు పాప అగో చూసారా, కడుగుతాండ్రు, వేసుకుంటాండ్రు, మళ్ళీ కడుగుతాండ్రు. ఇగో ఇది హ్యాండ్ వాష్ చేస్తుందట. ఆటోమేటిక్ సోప్ డిస్పెన్సర్ అన్నమాట ఇది. చెయ్యి పెడితే చాలు, ఆ సెన్సార్ వల్ల మనకి వస్తుంది. వీళ్ళైతే ఆడుకుంటారు. ఏంటిది? ఏ ఇంట్లో అయినా పిల్లలు అల్లరి పెడితే తల్లిదండ్రులు తిడతారు. నువ్వేంటండి వాళ్ళతో పాటు తిరిగి అల్లరి పెడతాను. అన్ని సార్లు కడుక్కుందని చేతులు కడుక్కోవడం అంటారు. అందుకే చెప్పకపోతే ఒకసారి కడుక్కోవాలి, అలాగా 2 సార్లు కడుక్కుంటే చేతులు పాడైపోతాయి. ఆడుకుంటాను.